మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసును చంపవాలని ఆయనకి విరోధంగా ఆలోచన చేసి ఆయన్ని బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పిలాతునకు అప్పగించిరి. యేసుక్రీస్తు వారిని ఉదయాన్నే ముందు రోజు తీర్పు అయిపోయింది. అక్కడి నుంచి కైపా దగ్గర నుంచి నేరుగా ఎక్కడికి తీసుకొచ్చేసారు అని అంటే పిలాతు దగ్గరికి తీసుకొచ్చేసారు. ఉదయాన్నే తీసుకొచ్చేసారు పొద్దున్నే. ఎవరెవరు తీసుకొచ్చారు? ప్రధాన యాజకులు, పెద్దలు యేసుప్రభువు వారిని తీసుకొచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారు యేసుప్రభువు వారిని? చంపాలని. చూడండి, అక్కడ పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకి విరోధముగా ఆలోచన చేసి, ప్రజల పెద్దలందరూ, ప్రజలు కాదు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు అంటే మెయిన్ పర్సన్స్. యేసుక్రీస్తు వారిని చంపాలనుకున్న వాళ్ళు ఎవరన్నమాట? నాయకులు, ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, దేవాలయంలో పనిచేసేవాళ్ళు, సమాజ మందిరాల్లో పనిచేసే యాజకులు. ధర్మశాస్త్రాన్ని 39 పుస్తకాలు ఉన్నాయి కదా ధర్మశాస్త్రం, దాన్ని బోధించేవాళ్ళు ప్రధాన యాజకులు. అలాగే ప్రజల పెద్దలు అంటే యూదుల పెద్దలు. కొంతమంది నాయకులు ఉంటారన్నమాట. ఈ పెద్దలు అలాగే ప్రధాన యాజకులు, నాయకులైనటువంటి మెయిన్ పర్సన్సే యేసుక్రీస్తు వారిని చంపాలని ఆలోచన చేశారు. ఎందుకు చంపాలనుకున్నారు యేసుప్రభు వారిని? ఎందుకు చంపాలనుకున్నారంటే ఆధిపత్యం కోసం చంపాలనుకున్నారు. యేసుక్రీస్తు వారు బోధలు వాళ్ళకి అర్థం కాక, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అన్న విషయాన్ని గ్రహించక, ఆయన వారి కోసం చనిపోవడానికి వచ్చిన రాజు అన్న విషయాన్ని గ్రహించక యేసుప్రభు వారిని చంపాలని ఆలోచన చేసి ఆయన్ని చంపడానికి కైపా దగ్గర నుంచి పిలాతు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరు ఈ పిలాతు? ఈ పిలాతు ఎవరు అని అంటే ఈ యోధా దేశానికి ఏమై ఉన్నాడు? అధిపతి. ఎవరు? పిలాతు అధిపతి. అంటే యోధా దేశం, కానాను దేశం అంతటినీ కూడా మొట్టమొదట మహాహేరోదు అనేటువంటి వ్యక్తి పరిపాలన చేసేవాడు. మహాహేరోదు అనే వ్యక్తి పరిపాలన చేసేవాడు. అయితే ఆ తర్వాత ఆయన కొడుకులు ఈ దేశాన్ని పరిపాలన చేశారు. కానాను దేశం అంతటిని కూడా పరిపాలన చేశారు. ఆయన కుమారుడు అర్కెలాయు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా వ్యవహరించేసరికి అతన్ని దేశ బహిష్కరణ చేశారు. ఆ తర్వాత అంతిప అనేవాడు ఆయన కుమారుడు. ఎవరు? మహాహేరోదు కుమారుడు హేరోదు అంతిప అనే వ్యక్తి. మరొక వ్యక్తి కూడా అతని కుమారుడు, హేరోదు కుమారుడు, ఆయన పేరు లుసానియా. అబిలోనియా దేశాన్ని అతను పరిపాలన చేస్తూ వచ్చాడు. హేరోదు అంతిపేమో గల్లియా సమరయాన్ని పరిపాలన చేశాడు. పిలాతేమో యోధయా దేశాన్ని పరిపాలన చేశాడు. ఈయనైతే పొంతి పిలాతు అయితే హేరోదు కుమారుడు కాదు, కానీ బహుశా రోమా నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. రోమా నుంచి పంపించబడినటువంటి గవర్నర్ అనమాట పొంతి పిలాతు. కాబట్టి ఈ 2 వచనాల్లో యేసుక్రీస్తు వారిని పొంతి పిలాతు దగ్గరకు వారు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. 3వ వచనం నుండి
10వ వచనం వరకు మనం చదువుకుందాం. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి 30 వెండి నాణెములు ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసితనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్లో ఒకడైనటువంటి వ్యక్తి ఇస్కరియోతు యోధ. చాలా సందర్భాల్లో బ్యాడ్ ఎగ్జాంపుల్స్కి వాడుతూ ఉంటాం కదా. ఎవరిని? ఇస్కరియోతు యోధాని. చెడ్డ ఉదాహరణలకి ఇస్కరియోతు యోధ అని వాడుతూ ఉంటాం. ఎందుకు ఎక్కువ సందర్భాల్లో చెడ్డ ఎగ్జాంపుల్స్కి ఇస్కరియోతు యోధ అని వాడతాము అని అంటే, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్లో ఒకడయ్యుండి చెడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉండి కూడా అతను ప్రభువుని తెలుసుకోకుండా, ప్రభువుని గమనించకుండా, ప్రభువుని గుర్తించకుండా పాడయ్యాడు. కాబట్టి అంత మహోన్నతమైనటువంటి ఆపర్చునిటీస్ యోధా కుండి కూడా చెడిపోయాడు. కాబట్టి యోధాని చాలా సందర్భాల్లో బ్యాడ్ థింగ్స్కి ఎగ్జాంపుల్స్కి ఇస్కరియోతు యోధాని వాడుతూ ఉంటాం. ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు యోధ? ఎలా పశ్చాత్తాపడ్డాడు యోధ? అయ్యో, అర్థమైపోయింది. అంతకుముందేమో ఆ డబ్బు వ్యామోహంలో పడిపోయి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏంటో, ఆయన పరిస్థితి ఏంటనేది ఆయనకి అర్థము కాల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, కళ్ళు తెరువుపడ్డాయి. అయ్యో, ఏమంటున్నాడు? నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తిని, నిరపరాధిని, పాపం చేయని వాడిని, మంచివాడిని, అసలు ఎప్పుడు కూడా నేను ఎంత పాపం చేస్తున్నా, నేను ఎన్ని విధాలుగా బాధ పెట్టినా ఏనాడు నన్ను ఆయన విమర్శించలేదు. అలాంటి మంచి వ్యక్తిని ఏం చేశాను? నేను చంపడానికి అప్పగించాను, మరణానికి అప్పగించాను, ఆయన్ని అమ్మివేశాను, డబ్బులకు అమ్మివేశాను అని అర్థమైందనమాట. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఎప్పుడు అర్థమైంది విషయం? అంతా పోగొట్టుకున్నాక విషయం అర్థమైంది. చాలా సందర్భాల్లో కదా, ఎన్నో సందర్భాల్లో మనకి సమయం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి విలువ తెలిసినప్పుడు, ఆ అవసరత విలువ కరెక్ట్గా మనకు అర్థమైన, ఆ అవసరత విలువైనదిగా ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఒక అవసరత ఉంటుంది, అది విలువైనప్పుడు అర్థం కాదు. ఆ విలువ పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకి ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు యోధా పరిస్థితి అదే. యేసుప్రభువారితో ఉన్నాడు, యేసుప్రభువారితో జీవించాడు, యేసుప్రభువారి బోధలు విన్నాడు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారినే అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అంటే, ఆయన అప్పుడు ఒక ధన వ్యామోహంలో ఉన్నాడు, డబ్బు వ్యామోహంలో ఉన్నాడు, కనపడలా. ఇప్పుడు బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నిరపరాధి రక్తాన్ని ఏం చేశాను అంటున్నాడు, ప్రభుని వారికి అప్పగించాను అని చెప్పేసి వాళ్ళతో చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు వాళ్ళు? మాకు సంబంధం లేదు, వారు దాంతో మాకేమి, నువ్వే చూసుకో, అయిపోయింది. చాలా తెలివిగా మాట్లాడేస్తున్నారు కదా. ఏమన్నా పెద్దోళ్ళు అంతే కదా మాట్లాడేది. ఎప్పుడైనా ఎలా మాట్లాడతారు పెద్దోళ్ళు, నాయకులు, పెద్దోళ్ళు? అప్పటికప్పుడేమో ఫస్ట్లో నేనున్నాను రా, నీకేం ఇబ్బంది లేదురా, నేను చూసుకుంటాను రా అని అంటారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అసలు నువ్వెవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదురా అంటారు. ఒకసారి ఇక్కడ సోమరపాడులో రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగి ఒక అబ్బాయి, ఇప్పుడు అవన్నీ నేను చెప్పనులే కానీ మీకు అర్థం అవ్వచ్చు, ఒక అబ్బాయికి ఒక ఆయన బండి గుద్దితే తీసుకొని వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఇట్లా సంగతయ్య బండి గుద్దింది, కాలు ఇరిగింది,
మరి ఈయనకేందంటే అంతా నేను ఉన్నాను రా, నేను చూసుకుంటాను రా, మీకేం రా, తీసుకెళ్ళండి రా, హాస్పిటల్కి వెళ్ళండి రా, నేను చూసుకుంటాను రా అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఇది ఏదన్నా ఉంటే ఎక్కడ తేల్చుకునేటట్టు చూడండి అన్న అని చెప్పి బ్రతిమలాడి చెప్పాను అక్కడ ఉన్న వాళ్ళకి. కాదు. అప్పుడు కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే, నీకేం ఇబ్బంది లేదయ్యా, మేము ఉన్నాం కదా, ఆయన చెప్తున్నాడు కదా అన్నారు. తీసుకెళ్ళాడు, హాస్పిటల్లో పెట్టారు. 2 రోజులు అయింది, పట్టించుకోవాలా. 4 రోజులు అయింది, వదిలేశారు. ఏదో 5,000 10,000 తులం పొలం ఇచ్చారేమో. ఒక నెల అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము ఆయన దగ్గరికి అందరం కలిసి వెళ్తే, ఎందుకు వచ్చారా అంటున్నాడు ఆయన. అసలు ఏమైంది, ఎందుకు వచ్చారా అని అంటున్నాడు. అసలు భలే వాళ్ళే, అసలు అవన్నీ ఉంది, అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి పోయినరా అంటున్నాడు. అంటే పెద్దోళ్ళు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒక్కొక్కసారి, చాలా ఈజీగా. ఒకసారి నాకు ఒక యూనిట్ ఇప్పించాడు ఒక పెద్ద ఆయన నాయకుడు. యూనిట్ అంటే సెల్ ఫోన్ షాప్ పెట్టుకుంటుంటే ఆ యూనిట్ ఇప్పించాడు. ఇప్పిస్తే ₹1,00,000 వాళ్ళు శాంక్షన్ చేశారు, గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే బతిమలాడినంతకాలం బతిమలాడిన తర్వాత నాకు అది యూనిట్ శాంక్షన్ చేపిస్తే ₹1,00,000 వచ్చినాయిలే. అప్పుడు నేను మధ్యపాడులో సెల్ పాయింట్ పెట్టి నడుపుతూ ఉన్నాను. అప్పుడు సరే ఎట్నకట్ట అక్కడికి తీసుకెళ్ళి అమౌంట్ కొంచెం బాగా డెవలప్ చేసుకుందాం అని అనుకున్నా. వెంటనే ఆయన మళ్ళీ నన్ను పిలిపించాడు. నాకు ఇప్పించిన ఆయన బ్యాంక్ దగ్గరికి పిలిపించి మేనేజర్ ముందు కూర్చోబెట్టి, నేను యూనిట్ పెట్టుకోలేకపోతున్నాను, ఈ డబ్బులు నాకు వద్దు అని సంతకం పెట్టని చెప్పి బలవంతంగా పెట్టించాడు. బలవంతంగా పెట్టించి సబ్సిడీ ఎంత 20,000 30,000 ఎంతో వచ్చినాయి. అప్పుడు ఆ సబ్సిడీ నా చేత సంతకం పెట్టించి 70,000 ఆ నాయకుడు తీసేసుకొని ఆ 70,000కు వడ్డీ లెక్కలో మళ్ళీ నేను తీసుకున్న సబ్సిడీ మొత్తం కట్టించి మళ్ళీ 10,000 ఎక్స్ట్రా కట్టించారు. ఇప్పటికీ ఆ అకౌంట్ క్లోజ్ చేయలేదు ఆ బ్యాంకు వాళ్ళు. ఇప్పటికి ఇంకా ఉంది ఆ అకౌంట్. వాళ్ళు ఫోన్ చేసి లోక్ అదాలత్లో వస్తారండి, మీరు వెళ్ళి సెటిల్ చేసుకున్నాను అంటాడు. అసలు లోన్ ఏమో నాకు అవసరం లేదని సంతకం పెట్టి లోన్ తీసుకున్నంతసేపు బ్రతిమాలిచ్చుకున్నారు. సరే నేను ఉండాలి నీకెందుకు లోన్ అని చెప్పేసి లోన్ ఇప్పించారు. లోను నాకు వద్దని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ వచ్చిన సబ్సిడీతో కాకుండా ఆ లోన్ పెండింగ్లో పెట్టి నాకు ఏదన్నా ఎవరన్నా లోన్ ఇవ్వాలంటే అదేదో స్కోర్ అంటారు, సివిల్ స్కోర్ ఏదో, ఆ స్కోర్ పడిపోతూ ఉంది దానికి, ఆ లోను పెండింగ్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు ఏందయ్యా అని వెళ్తే నాకు సంబంధం లేదంటారు, నాకేం సంబంధం లేదంటారు. అంటే ఈ మాట చదివినప్పుడు నాకు గుర్తుకొచ్చినాయి ఇవన్నీ, అందుకే నేను మీతో తెలియజేస్తున్నా. అంటే పెద్దోళ్ళతోటి ఎలాగుండిద్దంటే అప్పటికప్పుడే నేనున్నాను రా, నీకేం కాదురా, నేను చూసుకుంటాను, నేను ఇది అంటారు. ఆ తర్వాత నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు, సింపుల్గానే వేస్తారు. ఇప్పుడు యోధా పరిస్థితి కూడా అదే. యోధా అనేమో నీకెందుకు మేము చూసుకుంటాం, నువ్వు పట్టించేస్తాయి ప్రభుని, నీకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్పుంటారు వీళ్ళు. సరే అని యోధా కూడా ఏం చేశాడు, ఒక 30 ఎండి నాణ్యాలు తీసేసుకొని యేసుప్రభు వారిని పట్టించేశాడు. ఇప్పుడు యేసుప్రభు వారు నిరపరాధి కదా, ఆయన మంచోడు కదా అని యోధా పశ్చాత్తాపం ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకొద్దు ఈ వెండి నాణ్యాలు, నాకు ప్రభుని నేను అనవసరంగా పట్టించాను మీకు అని అంటే ఏమంటున్నారు వాళ్ళు, మాకేం సంబంధం లేదు, అదేదో నువ్వే చూసుకో. వారు దానితో మాకేమి, నువ్వే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. అంటే ఆ సమయంలో ఒకవేళ వాళ్ళు సరే ఆగాను, లేకపోతే కొంచెం ధైర్యపరచడం కానీ, తను బలపరచడం కానీ, లేకపోతే ఏదో జరిగిపోయిందో ఆలోచిద్దామని కొంచెం ధైర్యం చెప్పి ఉన్నట్టయితే ఎట్లా ఉండేదో తెలియదు. అంటే యోధా ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే పశ్చాత్తాపడ్డాడు కానీ తను చేసిన పనిని తాను జీర్ణించుకోలేకపోతున్నాడు, తాను దాన్ని ఏమంటారు, సమర్థించుకోలేకపోతున్నాడు. పర్వాలేదులే అనే పరిస్థితిలో తను లేడు. ఇప్పుడు ఉదాహరణకి పేతురు తప్పు చేశాడు. పేతురు తప్పు చేస్తే పేతురు కూడా ఏమన్నాడంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు, తండ్రి నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆయన ముఖం గోడ వైపు తిప్పుకొని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు, అయిపోయింది. కానీ యోధా పరిస్థితులు అలా లేదు. ఇప్పుడు యోధా పరిస్థితి ఏంటి, యోధా తాను క్షమించుకోలేకపోతున్నాడు. అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు,
ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు ఆదరించే వాళ్ళు ఉండాలని, ధైర్యపరిచే వాళ్ళు ఉండాలని, దగ్గరకు తీసుకొని వాళ్ళని బలపరిచే వాళ్ళు ఉండాలని. ఒకవేళ ఎవరు ఆ కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆ వ్యక్తిని బలపరచలేదనుకో, ధైర్యపరచలేదనుకో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాగుండిద్దండి. ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలనో, అసలు ఎందుకు బ్రతకటమనో, లేకపోతే ఎందుకు ఇక నేను ఈ లోకంలో అనో అలాగా ఇదైపోతారని వాళ్ళకు వాళ్ళే తప్పుడు నిర్ణయం తీసేసుకుంటారు. వెంటనే తప్పుడు నిర్ణయం తీసేసుకుంటారు ఆ క్షణికాలంలో. అందుకే ఒకవేళ కుటుంబంలో ఎవరైనా భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, లేకపోతే ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు కానీ సఫర్ అవుతున్నారని, బాధపడుతున్నారని కానీ మనకు తెలిసిందంటే వెంటనే వాళ్ళని ఓదార్చాలని, వాళ్ళని ధైర్యపరచాలని. ఎవరైనా సరే, ఒకవేళ భర్త సఫర్ అవుతున్నాడు అనుకో, ఎవరు ఓదార్చాలండి? భార్య ఓదార్చాలని. భర్తను వదిలేయొద్దండి. అతను ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నా అతన్ని ధైర్యపరిచి ఓదార్చాల్సిన బాధ్యత భార్యదండి. అలాగే భార్య కూడా ఏదన్నా సఫర్ అవుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, తల్లిదండ్రుల విషయంలో కానీ, ఏదైనా విషయాల్లో, ఫ్రెండ్స్ విషయాల్లో కానీ సఫర్ అవుతుంటే తను ఓదార్చాల్సిన బాధ్యత భర్తది. అలాగే పిల్లలు కూడా ఏదైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళని ఓదార్చాలి తల్లిదండ్రులు. యోధ తను తాను క్షమించుకోలేని పరిస్థితుల్లో ఇతరులు ఎవరు కూడా ఓదార్చే పరిస్థితి ఉందండి. అక్కడ భార్య, పిల్లలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడండి. ఏం చేసుకున్నాడు? వెళ్ళి తను తానే ఏం చేసుకున్నాడు? వెళ్ళిపోయి ఉరి పెట్టుకున్నాడండి. ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, చాలా భయంకరమైన పరిస్థితి కదా. పోయి ఉరి పెట్టుకునేను. ప్రభువుని అమ్మివేశాడు. అమ్మివేయడం ఒక తప్పు. రెండోది ఇంకొక తప్పు ఏంటి అంటే ఉరి పెట్టుకోవడం. ఉరి పెట్టుకోవచ్చండి? ఉరేసుకోవచ్చా? తాను ఆత్మహత్య చేసుకోవచ్చా? ఎవరైనా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? ప్రఫుల్, ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? మనల్ని మనం చంపుకునే అధికారం మనకి లేదు. ఎందుకు లేదు? మనల్ని మనం సృష్టించుకోలేము కాబట్టి. మనల్ని మనము ఏం చేసుకోలేము? సృష్టించుకోలేం. మనల్ని పుట్టించిన వ్యక్తి ఎవరు? దేవుడు. తీసుకోవాలన్నా ఉంచాలన్నా ఆ అధికారం ఎవరిది? దేవునిది. కాబట్టి మనల్ని మనము ఏం చేసుకోకూడదు? చంపుకోకూడదు. యోధ యేసుప్రభువారిని నమ్మి డబ్బు వ్యామోహంలో పడిపోయి, ధన వ్యామోహంలో పడిపోయి, చూడు ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూస్తే మనుషులు డబ్బు కోసం ఏదైనా చేసే పరిస్థితులు ఉన్నాయి కదా. ఉన్నాయా? డబ్బు కోసం చేస్తామా ఏదైనా? ఓకే. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. ఏం చేశారట ప్రధాన యాజకులు? ఆ వెండి నాణ్యాలు తీసుకొని దాంట్లో బహుశా ఎవరో చెప్పుంటారు, ఆ కానుక పెట్టెలో వేద్దామనో, అందులో వేసేసేయండి, ఇంకెందుకు దేవాలయంలో పడేసేసి వెళ్ళిపోయాడు కదా, ఆ కానుక పెట్టెలో వేసేసేద్దాం అని చెప్పేసి అనుకోని ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారిని అమ్మితే వచ్చిన డబ్బు కానుక పెట్టెలో వేయడానికి కూడా అర్హత లేదని తేల్చేశారు పెద్దలను, యాజకులు. ఆ 30 వెండి నాణ్యాలు ఉన్నాయి చూసారా? ఆ 30 వెండి నాణ్యాలు కనీసం దేవుడికి చందా వేసే కానుక పెట్టెలు వేయటానికి కూడా అర్హత లేదు. అసలు అవి అందులోకి పోకూడదు. వాటికి ఒక పేరు పెట్టారు. ఏం పెట్టారు చూడండి, అక్కడ ఒకసారి చూడండి. ఇవి రక్త క్రయధనము. ఏంటి అంట? రక్త క్రయధనము. రక్త క్రయధనము అంటే రక్తం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని
చిందించటానికి క్రయధనంగా తీసుకున్న డబ్బులు. క్రయధనం అంటే క్రయ విక్రయాలు అంటుంటాం కదా, క్రయ విక్రయాలు, అమ్మటాలు కొనటాలు. అది అమ్మటాలు కొనటాలు. క్రయ అంటే కొన్నాడు. ఏం కొన్నాడు? యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని డబ్బులకి అమ్మేశాడు, లేకపోతే అమ్మివేశాడు. యేసు ప్రభు రక్తాన్ని, యేసు ప్రభువుని అమ్మివేశాడు. క్రయ అంటే అమ్మడమేనా శ్రీను? క్రయం అంటే అమ్మడం, విక్రయం అంటే కొనడం. క్రయ విక్రయం. ఓకే. అంటే యోధ యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణేలకి అమ్మేశాడు, అంటే క్రయం చేశాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో ఏం చేయకూడదంట? వేయకూడదు. అంటే యోధ యేసుక్రీస్తు వారి విషయంలో చేసిన పాపం ఎంత భయంకరమైనది మనకు అర్థమవుతుంది, ఎంత దారుణమైనదో మనకు అర్థమవుతుంది. అంటే డబ్బు వ్యామోహంలో ఉన్నప్పుడు ఏమీ తెలియలా, విలువ తెలిసేసరికి డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. డబ్బులు పనికి రాలేదు. ఇప్పుడు డబ్బులు ఏమన్నా అక్కడికి వచ్చినాయా? ప్రాణాన్ని ఏమన్నా కాపాడినాయా? తన జీవితాన్ని ఏమన్నా సేవ్ చేసినాయా? లేదు. అసలు తను తానే ఏం చేసుకోలేకపోతున్నాడు, ఇప్పుడు క్షమించుకోలేకపోతున్నాడు. తను తానే క్షమించుకోలేకపోతున్నాడు. అంటే క్షమించుకోలేని విషయాలు కూడా ఉంటాయా? ఒక వ్యక్తి ఏదైనా పాపం చేస్తే తను తాను క్షమించుకోలేని తప్పు కూడా ఉండిద్దా? ఉన్నాయి. ఇప్పుడు ఇదిగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాడు, అది తను తాను క్షమించుకోలేకపోతున్నాడు. అలా ఒకవేళ మనం ఆలోచన చేస్తే ప్రస్తుత జీవితాల్లో క్షమించుకోలేని తప్పులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు నరహత్య చేశాడు అనుకోండి, తను క్షమించుకోగలుగుతాడా? క్షమించుకోలేడు. వ్యభిచారం చేశాడు, క్షమించుకోగలుగుతారా? క్షమించుకోలేరు. విగ్రహారాధన చేశారు, క్షమించుకోగలుగుతారా? భయంకరమైన పాపాలు ఇవి దేవుని దృష్టిలో. అవి 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 సమర్థించుకోవడానికి లేదండి. సరే, కోపంలో ఏదో ఒక మాట అన్నారు, క్షమించుకోవచ్చు. కపక్కన ఏదో అనుకోకుండా ఒక అబద్ధం ఆడేశారు, కొంచెం క్షమించుకోవచ్చు. లేకపోతే మనకి కొలసీ పత్రికలో అనుకుంటాను, చంపాల్సినవి, విసర్జించాల్సినవి, ధరించుకోవాల్సిన వాటి గురించి చెప్తాడు కదా. ఇప్పుడు చంపాల్సినవి మనలో ఉంచుకోవడానికి అవకాశం ఉందా? చంపవలసిన వాటిని ఉంచుకోకూడదు. ఏంటి చంపవలసినవి? జారత్వం, ధనాపేక్ష, ఇలాంటివి ఏం చేయాలా? చంపేయాలి. విసర్జించాల్సినవి ఏంటి? ఇప్పుడు విసర్జించాల్సినవి ఉన్నాయి అనుకో, భౌతికంగా మన శరీరంలో ఏమైనా ఏం విసర్జిస్తూ ఉంటాం అమ్మా? జయాలు చెప్తాడు. మనం విసర్జించే ఏమున్నాయి? రోజు విసర్జిస్తూ ఉంటాం కొన్నిటిని. ఏం తెలియవా? ఇప్పుడు ఒకరోజు విసర్జించేసామనుకో, అవి మళ్ళా ఉంటాయా? ఏమన్నా అర్థమైందా? ప్రఫుల్, మనం విసర్జించేయి, వదిలివేసేయి, మన శరీరంలో నుండి వదిలివేసేయి. అర్థమైందా అసలు? సరే, మనం మలమూత్రాలను వదిలేస్తామా? యూరిన్ కానీ చెమటను కానీ వదిలేస్తామా? వదిలేస్తాం. వదిలివేసిన తర్వాత అవి మళ్ళీ మన శరీరంలో ఉండే అవకాశం ఉందా లేదా? ఉండవా? మన శరీరంలో రావా? ఈరోజు వదిలేసాము, మళ్ళీ రావా అసలు మన శరీరంలోకి? వస్తాయా రావా? వస్తాయి. అంటే విసర్జించేవి వేరు, ఉంటాయి అని. ఉంటాయి కానీ విసర్జిస్తూ ఉండాలి. ఉంటాయి, విసర్జిస్తూ ఉండాలి. కోపం, ఈ చిన్నవి ఉంటాయి కానీ విసర్జిస్తూ ఉండాలి. కానీ ఈ వ్యభిచారం అనేది, ధనాపేక్ష అనేది, నరహత్య అనేది, ఇలాంటివి ఉండకూడదు. ఇంకా చంపేయాలి వాటిని. ఎందుకంటే అవి క్షమించుకోలేని పాపాలు, తప్పులు. అవి క్షమించుకోలేవు. కాబట్టి యోధ క్షమించుకోలేని తప్పు చేశాడు. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో దొంగతనాలు, మోసాలు,
యోధ ఎలా సంపాదించాడు 30 వెండి నాణ్యాలు? ఎలా సంపాదించాడమ్మా? యేసుప్రభువు వారిని నమ్మి సంపాదించాడు. ఈరోజు మనిషి డబ్బులు ఎలా సంపాదించే అవకాశం ఉంది? దొంగతనం చేసి సంపాదించే అవకాశం ఉందా? మోసం చేసి సంపాదించే అవకాశం ఉందా? అబద్ధమాడి సంపాదించే అవకాశం ఉందా? సంపాదిస్తారా లేదమ్మా? అబద్ధమాడి సంపాదించరా? సంపాదిస్తాం. మనం దొంగతనం చేసి డబ్బులు సంపాదిస్తామా? సంపాదిస్తాం. మనం దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దొంగిలించి సంపాదిస్తామా? ఇప్పుడు నాకు దేవుడిచ్చాడు, దాన్ని నేను ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వకుండా అది తీసుకుని వెళ్ళి నా అప్పులకో, నా భోజనాలకో, నా బట్టలకో, నా అవసరాతలకో నేను ఉపయోగించుకున్నాను అనుకోండి. దేవుడు నాకు ఇచ్చిన జీతంలో నుంచి ఇప్పుడు నాకు 10,000 దేవుడిచ్చాడు. ఈ 10,000లో కనీసం 1,000 పైన దేవునికి నేను ఇవ్వాలి. ఇప్పుడు 1,000 పైన నేను ఇవ్వకుండా 9,000తో పాటు ఈ 1,000లో కూడా నేను ఉపయోగించేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేశాను నేను? దేవుని సొమ్ముని ఏం చేశాను? దొంగిలించాను. నిజంగా అది అసలు మనకి అసలు అర్థమైద్దా ఆ విషయం? అర్థం కాదు. దేవుని సొమ్ము దొంగిలించి భోజనం చేసేస్తున్నాను కదా, దేవుని సొమ్ము దొంగిలించేసి బట్టలు కొనుక్కుంటున్నాను, అవసరత అయ్యి తీర్చేసుకుంటున్నాను కదా, అట్లా. అలాగే మోసం చేయటం, అలాగే అబద్ధాలు ఆడడం, అలాగే అన్యాయం చేసి సంపాదించుకోవటం. మనం పనికి వెళ్ళాం, పని పూర్తిగా చేయకుండా పూర్తిగా చేసినట్లుగా మనం దాన్ని ఏమంటారు, కూలి తీసేసుకున్నాం అనుకో, సగం చేసి కూలి తీసేసుకున్నాం అనుకో, అప్పుడు దాన్ని మోసం అంటామా లేదమ్మా? మోసం. అట్లాగా డబ్బులు సంపాదించకూడదు. యోధ ఎలా సంపాదించాడట? ఎలా సంపాదించాడు? మనం ముందుకెళ్తే, కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. యోధ పాపం చేసి సంపాదించిన ఆ డబ్బుతోటి, దీని గురించి అపోస్తల కార్యంలో కొంచెం క్లియర్గా మాట్లాడతాడండి. 1వ అధ్యాయం 18వ వచనంలో యోధ ఈ డబ్బు ఎలా సంపాదించాడు అనేది ఒక అద్భుతంగా అక్కడ ఒక మంచి మాట వాడతాడండి. 1వ అధ్యాయం 18వ వచనంలో యోధ ప్లేస్లో ఒక వ్యక్తిని అక్కడ అపోస్తులుగా చేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో యోధ గురించి మాట్లాడతాడు. యోధ గురించి మాట్లాడుతూ ఈ యోధ 18వ వచనంలో, ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. పొలం ఎలా కొన్నాడండి ఇతను? ద్రోహం వలన సంపాదించాడంటే ఎలా సంపాదించాడు? బహుశా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఆయనకి అనేకులు ఇస్తున్నటువంటి కానుకల్లో నుంచి దొంగిలించి ఏం చేశాడు? ఈయన పొలాన్ని కొన్నాడు. దేవుని సొమ్మును దొంగిలించాడని ఇందాక మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా. దేవుడు మనకిస్తున్న డబ్బుల్లో నుంచి మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా దొంగిలించి ఏం చేస్తున్నాం? మన అవసరతలు తీర్చుకుంటున్నాం, మనం భోజనం చేసుకుంటున్నాం, మన బట్టలు కొనుక్కుంటున్నాం, మనం అప్పులు తీర్చుకుంటున్నాం, దేవుడికి ఇవ్వవలసినది ఇవ్వకుండా. ఇప్పుడు యోధ ఏం చేశాడు? అసలు దేవునిదే తీసుకొని ఏం చేసేసాడు? ఒక పొలం కొనేశాడు. అందుకన్నాడు, ఎలా సంపాదించాడట యోధ? ద్రోహము వలన సంపాదించిన రోకలు ఇచ్చి పొలము కొన్నాడు. అతడు తల్లక్రిందులుగా బడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చాను. ఊహించి ఉండడేమో ఇలా చనిపోతాను అని. ప్రేగులు బయటకు వచ్చి చచ్చిపోవడం అంటే అసలు అది ఎలా ఉంటుంది? ఇక అసలు ఆ చావు జనాల్లో చచ్చిపోయి పేగులు బయటకు వచ్చేసినాయి అంటే ఇక అసలు ఆ చావు ఎంత ఘోరంగా ఉంటుందో ఆ చావు.
భయంకరంగా ఉండి ఉంటుంది కదా, పేగులు బయటపడిపోయినాయి అంటే. అంటే ద్రోహం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేసి సంపాదించకూడదు. ఎలాంటి ద్రోహం చేశాడు యోధ? యోధ చేసిన తప్పేంటి? యేసుక్రీస్తు వారిని నమ్మాడు. ఎలాంటి ద్రోహం చేశాడు? నమ్మించి మోసం చేశాడు. ఏం చేశాడు? నమ్మించి మోసం చేశాడు. యేసు ప్రభుతోటే ఉండి, యేసు ప్రభువారితో పాటుగా ఉండి, యేసు ప్రభువారు చేత నమ్మించి యేసు ప్రభువారిని మోసం చేసేసాడు. దాన్ని ఏమంటారు? నమ్మక ద్రోహము అంటారు. ఏం చేశాడు యోధ? నమ్మక ద్రోహం చేశాడు. అది సంపాదించింది నమ్మక ద్రోహం చేసి సంపాదించాడు. చాలామంది ఆఫీసుల్లో చూస్తూ ఉంటాం కదా, ఎందుకు మన మధ్యలోనే ఉంటారు, నమ్మించి మోసం చేసి సంపాదించుకుంటూ ఉంటారు కదా. ద్రోహం వలన సంపాదించి చేశారు. అంటే యోధ ఆ 30 వెండి నాణేలు దేవాలయంలో పడేసేసి తను ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు తన భార్య పరిస్థితి ఏంటండి? తన పిల్లల పరిస్థితి ఏంటి? కూతురు ఎవరో ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేయాలి, ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ద్రోహం చేయడం వలన, దొంగిలించడం వలన, మోసం చేయటం వలన వస్తాయండి. అక్కడ ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారు వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. అంటే ఒక పొలం కొన్నారంట. ఆ పొలం అక్కడ కొంతమంది పరదేశులను పూడ్చిపెట్టడానికి అది వాడబడుతుంది అన్న విషయాన్ని మనం చూడవచ్చు. సరే, మత్తయి సువార్తలోనికి మనం వెళ్దాం. ఏం చేశారట వాళ్ళు? ఆలోచన చేసి ఆ పొలం పరిస్థితి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొన్నారు. అంటే యూదులు తమ సమాధుల్లో వేరే వాళ్ళని పాతిపెట్టనివ్వరు అన్న విషయం మనం ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యూదుల్ని తమ సమాధుల్లో పరదేశులను పాతిపెట్టనివ్వరు కనుక ఎవరైనా పరదేశులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒకవేళ చనిపోతే అప్పుడు వాళ్ళు ఎక్కడ పాతి పెట్టాలని ఆలోచన చేశారంటే, ఈ యోధ అక్కడ విసిరేసి వెళ్ళినటువంటి 30 వెండి నాణేలు పెట్టి ఒక పొలం కొని, ఆ పొలంలో ఎవరైనా బాటసారులు చనిపోతే అక్కడ పాతి పెట్టడానికి ఏర్పాటు చేసేసారనమాట. అంటే ఆ 30 వెండి నాణేలు అలాగ ఒక మంచి పనికి ఉపయోగపడ్డాయి అన్నమాట. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమని అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టిన వాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. అంటే ఇలా జరగాలని దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రకటింపజేశాడు. ఇర్మియా గ్రంథంలో 19వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే,
32 సారీ జకర్యాలో చూద్దాం. ఇది నాకు వచ్చిన మిస్ అయింది. జకర్యా 11 12 వచనాలు మనం చదివితే, అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనులై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. అంటే యెహోవా ఎంతో అభ్రముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని. అంటే ముందుగా జకర్యా ద్వారా, యెర్మియా ద్వారాగా దేవుడు ఏం చేశాడట? ప్రవచింప చేశాడు. ప్రవచింప చేసినటువంటిది ఇక్కడ నెరవేర్చబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారి విషయంలో పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎలా ఆలోచన చేశారు? ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని చంపే విషయంలో వారి ప్రధానమైనటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆయన చంపాలి. ఎందుకు చంపాలనుకుంటున్నారు వాళ్ళు? యోధాలాగా డబ్బు కోసం చంపాలనుకున్నారా? కాదు. యోధా అయితే డబ్బు కోసం ప్రభువు నమ్మేసేసాడు. కానీ యూదులు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళు డబ్బుల కోసం కాదు, ఆధిపత్యం కోసం. ఇంకా ఎందుకు ప్రభువుని చంపాలనుకున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడిగా ఆయన నిరూపించుకుంటున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు వారు తాను రాజై ఉన్నాడు అన్న విషయాన్ని, ఆయన రాజుగా వచ్చాడు అన్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాడు కాబట్టి. ఆయన రాజుగా వాళ్ళు అంగీకరించలేక, ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించలేక, అసలు ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే అభివృద్ధిని సహించలేక ఏం చేయాలనుకున్నారు? యేసు ప్రభు వారిని చంపాలనుకున్నారు. అప్పుడు దానికి ఎవరిని ఉపయోగించుకున్నారు వీళ్ళు? యోధాని ఉపయోగించుకున్నారు. అప్పుడు బహుశా యోధాతో చెప్పుంటారు, నీకేం కాదు నేను చూసుకుంటాం అంటే. పని చేసినప్పుడు ఎప్పుడైనా అంతే, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తక్కువ వాళ్ళని పెద్దవాళ్ళు అలాగే చేస్తారు. మేము చూసుకుంటాం, నీకేం ఇబ్బంది లేదు, నీకెందుకు మేము ఉన్నాం, నువ్వు కానీ అని ముందుకు తోసేస్తారు. క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మాకు తెలియదు, అదేదో నువ్వే చూసుకో అని అనేస్తారు. అట్లాగనమాట. ఇప్పుడు యోధాన్ని కూడా అలాగే ముందేమో ముందుకు తోసేశారు, ఆ తర్వాత ముంచేశారు. నిండా మునిగిపోయిన తర్వాత మాకు సంబంధం లేదని అనేస్తున్నారు. చాలా సందర్భాల్లో అలాగే చాలామంది మోసం చేస్తారు కదా, ముందుకు నెట్టేస్తారు. నీకేం లేదు, మేము ఉన్నాం, నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం అనేస్తారు. నిండా మునిగిన తర్వాత నమ్మక ద్రోహం చేస్తారు. ఏం చేస్తారు? నమ్మక ద్రోహం చేస్తారు. ఇప్పుడు యోధా చివరికి ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, తను తాను క్షమించుకోలేక, తాను దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేక ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎంత దారుణంగా అంటే, ఆయన చచ్చిపోతే ఆ వెన్నుపూస నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చేసినాయట. అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. అంటే దేవుడు తనకిచ్చినటువంటి చక్కటి జీవితాన్ని చాలా సందర్భాల్లో పిల్లల నోటికాడిది పాడు చేసేసి, కుటుంబం ఆనందాన్ని పాడు చేసేసి, చాలామంది ఈరోజు తన కాలానికి ముందుగా చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే ద్రోహం చేసి, అన్యాయంగా బ్రతికి, అక్రమంగా బ్రతికి కదా. ఈరోజు మనకి తెలియకుండానే మనం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వలన దేవుడు మనకిచ్చిన హోదాని, ఉదాహరణకి మన కుటుంబ సభ్యులు విషయంలో మనం ఎలాగా వాళ్ళకి మోసం చేసే వాళ్ళగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి మా పిల్లలు ఉన్నారనుకోండి, మా పిల్లల విషయంలో వాళ్ళని మేము మోసం చేసి, వాళ్ళ పట్ల మేము
వాళ్ళకి ద్రోహం చేసే పరిస్థితి ఎప్పుడు ఉందో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం అప్పులు చేయలేదు, నేను అప్పులు చేసి చచ్చిపోయా. ఇప్పుడు నేనేం చేశాను? వాళ్ళకి ద్రోహం చేశాను. వాళ్ళ పిల్లలు వాళ్ళు పోనీ వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు తినేదాన్ని వాళ్ళ నోటి కాడది కూడా ఏం చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు? నేను చనిపోవడం వలన నేను చేసిన అప్పుల్ని వాళ్ళు తీర్చాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం చేసే వాళ్ళగా మనం ఉండకూడదండి. మనకి ఈరోజు చాలా సందర్భాల్లో పిల్లల జీవితాలు అయితేనేమి, మనల్ని నమ్మినటువంటి వాళ్ళ జీవితాల విషయంలోనైతేనేమి ఎక్కడ కూడా ద్రోహం చేయకూడదండి, మోసం చేయకూడదండి. యోధ చనిపోవడం ఈరోజు మనం నేర్చుకున్నాం. యోధ ప్రభువుని అప్పగించి ఎలాంటి మరణాన్ని పొందాడో ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ లోకంలో యోధ అసలు తప్పుల్లో కూడా కనీసం తాను క్షమించుకునే తప్పు కూడా కాదు, భయంకరమైన తప్పు చేశాడు యోధ. మనం కూడా ఒక తప్పు ఉంటే ఆ తప్పుని అప్పటికప్పటికే చేస్తే క్షమించుకొని మరలా దాని జోలు పోకూడదండి. మనకు అర్థం అవ్వాలి, కంటిన్యూ చేయకూడదు. ఒక తప్పు ఏం చేయకూడదు, మనం కంటిన్యూగా చేసుకుంటా వెళ్ళకూడదు. మనకు అర్థం అవ్వాలి, ఈ తప్పు ఇది చేసింది తప్పు, దేవునికి విరుద్ధంగా చేశాను, దేవునికి విరుద్ధంగా నేను వ్యవహరించాను, కాబట్టి దీన్ని తీసేసుకుంటాను. ఎవరు చేశారు అలాగా? తప్పు చేసిన కానీ వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తాపడి అంతటితోటి ఆ తప్పును క్లోజ్ చేసుకొని తన జీవితాన్ని దేవునికి అర్పించి బ్రతికాడు. ఎవరతను? పేతురుని చూసాం కదా. పేతురు, ప్రభు చెప్పాడు, నువ్వు అబద్ధం ఆడతావయ్యా, నన్ను ఎరుగునని అని చెప్పాడు. లేదు, నేను చచ్చిపోయినా నేను అన్న ప్రభు అన్నాడు. 3 సార్లు అన్నాడు. అన్న తర్వాత గుర్తుకొచ్చింది పేతురికి, ప్రభు నాకు ఇలా చెప్పాడు కదా అని గోడ చాటుకి వెళ్ళి ఏడ్చుకొని అయ్యో అని నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత పేతురు ఎంత ఉన్నతంగా బ్రతికాడంటే తన్ను కూడా ప్రభువుని సిలువ వేసినట్లుగా తల్లక్రిందులుగా సిలువ వేశారని చరిత్ర చెప్తుంది. తల్లక్రిందులుగా సిలువ వేశారు. ప్రభుని మామూలుగా సిలువ వేస్తే పేతుర్ని తల్లక్రిందులుగా సిలువ వేశారు. పేతుర్ని భయంకరంగా సిలువ వేశారు. పేతుర్ని కూడా చిత్రహింసలు చేసి సిలువ వేశారు పేతుర్ని కూడా. అంటే ప్రభు కోసం ఏం చేయడానికి ఆయన ఏం చేయడానికైనా ఏమయ్యాడు? సిద్ధమైపోయాడు. వెరీ గుడ్. ఎందుకు సిద్ధమైపోయాడు? ఆయన అంత నమ్మాడు ప్రభుని, అంత విశ్వసించాడు ప్రభుని, అంతగా ప్రభు మీద ఆనుకున్నాడు. పొరపాటు చేశాడు, ప్రభు నన్ను క్షమించయ్యా అని అన్నాడు, అయిపోయింది, మళ్ళీ చేయలేదు. ఆదిమ సంఘం స్థిరాస్తుల్ని దేవునికి ఇచ్చారు. ఎలా ఇవ్వగలిగారు? ప్రభు కోసం బ్రతికారు. వాళ్ళు ఆ స్థిరాస్తుల్ని ఇచ్చిన వాళ్ళకి బోధించిన వ్యక్తి ఎవరు? పేతురు కదా. మొట్టమొదటి ప్రసంగం చేసి సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? పేతురు. కాబట్టి చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం ఇతరులకి ద్రోహం చేసే అవకాశం ఉంది. దొంగిలించి సొమ్ముని మనం ఇంకొక దానికి వాడే అవకాశం ఉంది, మన అవసరతలకు వాడుకునే అవకాశం ఉంది, మోసం చేసి సంపాదించే అవకాశం ఉంది. లాస్ అయిన తర్వాత, నష్టపోయిన తర్వాత మనకి కావాలనుకుంటే వచ్చేది కాదు. యోధా ఇప్పుడు అయ్యో ప్రభా, నేను నిరపరాధిని, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా ప్రభా అని తాను క్షమించుకోగలిగే, తాను జీర్ణించుకోగలిగాడా? ఇక అసలు ఆదరించే వాళ్ళు లేనటువంటి పరిస్థితి. ద్రోహం వలన పొలం కొన్నాడట. ఏం కొన్నాడు? ద్రోహం వలన పొలం కొన్నాడు. ద్రోహం చేసి, ద్రోహం చేసి పొలం కొన్నాడు. దొంగతనం చేసి మనం కూడా సంపాదించుకోవచ్చు. ఆ తిండి ఒక్కోసారి అంటుంటారు పెద్దోళ్ళు, అరే మోసం చేసి సంపాదించి ఎవరినో చంపి డబ్బు తెచ్చుకొని తిండి ఏం తిండిరా అది అంటారు. నరహత్య చేసుకొని తెచ్చుకొని తిండి ఏం తిండిరా అది అంటారు. రక్తపు అన్నం రాది, రక్తపు కూడు రాది అంటుంటారు కదా. ఈ లోకంలో ఈ నియమాలు యోధా జీవితంలో మనం నేర్చుకోవచ్చు. మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవడానికి కృషి చేద్దాం. తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించడానికి ఆదివారం మనకు సమీపిస్తూ ఉంటుంది. ఆ ఆదివారం సమీపించే కొలది ఈ మాటల వలన మనల్ని మనం శుద్ధి చేసుకొని, పరిశుభ్రపరుచుకొని,
బలపరుచుకొని ఆరాధనకు సిద్ధపడడంలో మనం బలంగా తయారవడానికి కృషి చేద్దాం.